ఈ బాబాల వల్ల దేశానికి కానీ, దేశ ప్రజలకు కానీ, ముఖ్యంగా యువతకు ఏమి లాభం? వాళ్ళ ఆ బాబాల సామ్రాజ్యాలను పెంచుకోవడం తప్ప, వందల వేల ఎకరాల సామ్రాజ్యాల్లో విస్తీర్ణ చేసుకొని ఒక రాజులాగా ఆ సామ్రాజ్యానికి బతకడం. కానీ ఇక్కడ చూడండి, ఈ కనకపుర సైడ్లో బెంగళూరులో ఇక్కడ ఒక బాబా, ఆయనకి ఎంత సామ్రాజ్యం చూడండి. అదేవిధంగా అక్కడ కోయంబత్తూరు దగ్గర ఆయన ఒక బాబా, ఆయనకి ఎంత పెద్ద సామ్రాజ్యం చూడండి. ఈ బాబాలు ఎక్కువైపోతుండారే కానీ ఇదే విధంగా సైంటిస్టులు, సమ్ ఇన్వెంటర్స్ అయితే దేశానికి కొత్త ప్రోడక్ట్ ఉత్పత్తి అవుతుంది, ఉద్యోగాలు దొరుకుతుంది. పూర్వకాలంలో బాబాలందరూ హిమాలయస్లో ఉండేవాళ్ళు.